వారందరికీ కూడా నా యొక్క శిరస్సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభకు కారకులైన వారు మన గుమ్మడి ఎల్లయ్య నాయన గారు. వారు ఆంధ్ర తెలంగాణ అనుకోకుండా వారు ఆచరించినటువంటి ఆచరణని వారి కుటుంబీకులు ఆచరించాలని, అదే దాన్ని నడిపిస్తూ యావత్ గ్రామాన్ని, వారి యొక్క కుటుంబాన్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కొత్తపాలెం గ్రామం కలియుగ వైకుంఠంగా వెలిసిందేమో. ఎందుకంటే ఇక్కడ గాన గంధర్వులు ఉన్నారు, తుంబుర నారదులు, అన్ని రకాలుగా భక్తి పారవశ్యంలో ఆరితేరిన వారు. మరి వారి యొక్క పాటల ద్వారా పెద్దల ఆశీర్వాదం తీసుకొని కూడా అందరినీ ఎవరిని భాగవత కృష్ణ ద్విజన్మనాం రచితం శ్రోతృ వక్తృనాం మిదం మోక్షకరం అన్నారు. రచించిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి సమాన స్కందంగా వారి పుణ్యాన్ని మన ఆశీర్వాదాలు అందించారు మన పెద్దలు. అదే మనం తీసుకొని అయ్యా ఇక్కడ గురువుగారు ఒక సమయం ఇచ్చారు. ఆ సమయ పాలన సభకు ముఖ్యంగా అవసరం. స్వామివారి ఇప్పుడు మనకు కూర్చున్న వారందరిలో కూడా వీరి పేరే కృష్ణమూర్తి. పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఈ యొక్క పెద్దల ఆశీర్వాదం తీసుకొని వారి నాన్నగారు, అమ్మగారు హైదరాబాదు ఈ యొక్క ప్రచారం జిల్లాలో కాకుండా ప్రచారం చేస్తూ మనకు ఇక్కడికి వారి సమయాన్ని ఇచ్చేసి వచ్చినందుకు కానీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సభకు ముందు మంగళగిరి స్వాముల వారు, సుబ్బరాయ స్వాముల వారు ఒక మాట చెప్పారండి. సభ ప్రారంభం కాకముందే అక్కడ స్వామి కుండ 7 కుండలను చదివితే, అరే నాయన ఈ కుండలోనే ఉందిరా 7వ కొండ చూసుకోరా అన్నాడు. అట్టి యొక్క విషయాన్ని స్వామివారు ఏమన్నారంటే, కృష్ణ పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానినా జ్ఞానేన తత్వదర్శనం అన్నారయ్యా. అది భగవద్గీతలో చెప్పిన వాక్యాలు. మరి వారు తద్విద్ధి ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తావో, ప్రణిపాతేనే ప్రయత్నం చేస్తావో ఆ విధంగానే నీకు ఆ విధంగా సేవ చేస్తూ ఉపదేశం పొంది ఎవరి దగ్గర, గురువు దగ్గర అంటే నిష్ణాతులైనటువంటి వారి దగ్గర ఉపదేశం పొందినట్లయితే నీ యొక్క భావాన్ని, ఇప్పుడు ఆ స్వామివారు అన్న మంగళగిరి స్వామివారు అన్న యొక్క భావాన్ని కూడా నీకు అందించి ప్రత్యక్ష ప్రమాణంగా చూపించి చెప్పి నిన్ను రైతపరిచే స్థితిని అందుకోగలని చెప్పారు. దానికి ఒక శ్లోకం ఇచ్చారు ఆ పెద్దలు. అది ఎట్టి వస్తువు అనే విషయానికి వస్తే, రూపనామాది క్రియలే విదాపులేక ఏకమేవ ద్వితీయమదేమిగాక నిండియున్నది చూడుమా నీవు లేక ప్రథమ మంత్రం ద్వాదశిదే పదిలముగను అలాంటి యొక్క తత్వ అతీతమైనటువంటి యొక్క విధానాన్ని కూడా మనకు పెద్దలు మనకి ఈనాటికి నేను చెప్పిన 2 ముక్కలైనప్పటికీ అనురణీయాన్ని మహత్వమైన నేను చెప్పిన అనువు మాత్రమే అయ్యా. దాన్ని విచారించి మనకు ఇక్కడికిక్కడే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే మనల్ని పరిపూర్ణ చేసి వెళ్తారని మేము వారికి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ, వారిచ్చిన సమయానికి ఇంకా 2 నిమిషాల ముందే మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే
పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.